ఖమ్మం జిల్లాలో సినీ నటుడు మోహన్ బాబుపై చిట్టిమల్లు అనే సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం మోహన్ బాబు నివసిస్తున్న జల్పల్లి గెస్ట్ హౌస్ కోసం సౌందర్యను హత్య చేయించారంటూ పోలీసులతో పాటు కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇక గెస్ట్ హౌస్ విక్రయించేందుకు సౌందర్య నిరాకరించడంతో ఆమెను చంపించి ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని చిట్టిమల్లు ఆరోపించాడు. మోహన్ బాబు ఇంటిని స్వాధీనం చేసుకుని అనాథాశ్రమానికి లేదా మిలిటరీకి ఇవ్వాలని కోరాడు. సౌందర్య గారి డెత్ ముందు మరి సౌందర్య గారికి ఉన్న 6 ఎకరాలు జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు గెస్ట్ హౌస్ని మంచు మోహన్ బాబు సినిమా యాక్టర్ అడిగాడు. నాకు కావాలది ఇవ్వమంటే సౌందర్య గారు నిరాకరించారు. మరి నిరాకరించిన కారణంగా మంచు మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా కడుపులో కక్ష పెంచుకొని ఆ గెస్ట్ హౌస్ కొరకు ఖచ్చితంగా హత్య చేయించాడు. మిత్రులారా, మరి నా దగ్గర ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, త్వరలో మీకు వెల్లడిస్తాను. మరి ఖచ్చితంగా ఇప్పుడున్న సౌందర్య గారి 6 ఎకరాల గెస్ట్ హౌజు మరి మంచు మోహన్ బాబు నుంచి మరి గవర్నమెంట్ స్వాధీనపరచుకొని మీడియా మిత్రులు కానీ, మిలిటరీ సోదరులు కానీ, పోలీసు సోదరులు కానీ, మరి అనాథాశ్రమానికి కానీ వినియోగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి సౌందర్య వారి తమ్ముడిని అమర్నాథ్ని చంపించినందుకు మంచు మోహన్ బాబు మీద మరి కఠినమైన చర్య తీసుకొని న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఖమ్మం కలెక్టర్ గారికి నేను పిటిషన్ ఇచ్చడం జరిగింది మిత్రులారా. అలాగే మన ఖమ్మం రూరల్ సిఐ గారికి, మన ఖమ్మం రూరల్ మన ఏసీపీ గారికి కూడా నేను పిటిషన్ కంప్లైంట్ ఇచ్చాను. నేను ఇచ్చిన పిటిషన్పై వెంటనే చర్యలు తీసుకొని విచారించి ఎంక్వైరీ చేసి మంచు మోహన్ గారి మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.